డీటెయిల్ చూస్తే ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు శేషవాహన పల్లకి సేవ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఇక 11వ తేదీన కుడారై ఉత్సవం, 13వ తేదీన సాయంత్రం 6:30 శ్రీ గోదారంగనాథుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఇందులో ఆలయ ధర్మకర్తలు ఒడ్నం నరేందర్, చేటిపల్లి సంతోష్, ఆర్ఏ చిరంజీవి, రాజన్న తదితరులున్నారు. వెళ్ళిపోవద్దు మళ్ళీ. అదే అదే ఇంకేమన్నా ఉన్నాయా? లైట్లు వచ్చినాయి. సాయంత్రం అదే ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం సందర్భంగా ముస్తాబైతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం బారిగేట్లు భక్తుల సౌకర్యార్థము మహిళామణుల కొరకు బారిగేట్లు ఏర్పడేయడం జరిగింది. అలాగే మంచినీరు కూడా ఏర్పడేయడం జరిగింది. రేపు ఉదయము 5 గంటలకు శేషవాహన స్వామివారి పల్లకి సేవ 5 గంటలకు ఉంటుంది. తదనంతరము ఉత్తర ద్వార దర్శనము ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించి నిర్మల్ పట్టణ ప్రజలు, మహిళామణులు కమిటీకి, దేవస్థాన కమిటీకి సహకరించి 11/1/2025 రోజు కుడారై కార్యక్రమం ఉంటుంది. అలాగే 13/1/2025 రోజు స్వామివారి కళ్యాణము సాయంత్రం 6:30 వచ్చి భక్తజనులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారని క్రీడలతో మానసిక ఉల్లాసం